నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ మణిపద్మేహం. దీని ఉద్ధృతి అంతా ఇంత కాదు. ఒక ఊపేసినటువంటి ఒక మంత్రం అని చెప్పుకోవచ్చు. రకరకాల సమస్యల నుంచి ఇసురవతల పడేసింది సమస్యలని కూడా చెప్పుకోవచ్చు. ఏమంటారు సార్? చాలా మంది జీవితాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రకంపనలు తీసుకొచ్చింది. అద్భుతం. ఇంకా దాని గురించి చెప్పడానికి వర్ణనాతీతం. అంటే ఆ భాగ్యాన్ని భగవంతుడు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 2013 ఫస్ట్ టైం నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నప్పుడు, ప్రాణిక్ హీలింగ్ లో మాస్టర్ చోవా కుక్షి గారు దీని గురించి ప్రస్తావన కొంచెం వరకు ఉంటుంది. మణిపద్మేహం అనేది మంచి మంత్రం, దాన్ని ఇలా అనుసంధానం చేస్తే, అనుష్ఠానం చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాని గురించి శివల్ సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతించడం జరిగింది. అది 2016. ఆ 13-16 తర్వాత అది నా జీవితంలో తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు. దాని మీద సాధన చేయగా దాని గురించి పూర్తిగా పట్టు సాధించి మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 18 లక్షలు అనుకుంటాను వ్యూవర్స్ ఒక ఆ వీడియోకి. మణిపద్మేహం మనం తెలుగులో పెట్టిన వీడియోకి చాలా బాగా చూస్తాం. మీరు హమ్ చేస్తుందనక 18 లక్షల 18 lakhs. అద్భుతం. అంటే నిత్యం ఇంకా దాన్ని అట్లా ప్లే చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నారు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది అది. శ్యామ్ అని నా ఫ్రెండ్ మిత్రుడు, తన స్టూడియోలో మా ఇద్దరు వాయిస్ కలిపి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. బాగా చేశాడు. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు ఆదరిస్తున్నారు. దానివల్ల ఆదరించడం వల్ల, అంటే ఆ మంత్రాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి అది అలా వెళ్తుంది. కంటెంట్ లేకపోతే దాని ఉపయోగం లేకపోతే చూడరు, దాన్ని వదిలేస్తారు కదా. అయితే మణిపద్మేహం కొత్త సబ్స్క్రైబర్స్ గురించి ఒకసారి మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం సార్. దాన్ని ఇంకా జీవితంలో ఒక భాగం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని వింటూ, దాన్ని అనుకుంటూ, అట్లా హమ్ చేసుకుంటూ, సర్వకాల సర్వావస్థలో ఎందు కూడా చక్కగా మణిపద్మేహాన్ని అనుకుంటూ కూడా ఉండొచ్చు అని చెప్పిన విధానాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఇక కొత్త సబ్స్క్రైబర్స్ కి ఒకసారి మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక, మణిపద్మేహం అంటే ఏమిటి, అసలు ఏమిటి, దాని అర్థం ఏంటి అంటే ఏం చెప్తారు? ఓంకారం ఆది ప్రణవనాదం. మణి అంటే మనం మణిలుగా, అంటే మణి అన్నప్పుడు జ్యువెల్, నగ, ఒక శక్తి కలిగినటువంటి రాయ, రత్నము మణి. పద్మము అంటే మనము వికసన శక్తి కలిగినది, వికసింపు చేయున్నది, సువాసనని వెదజల్లునది. మణి పద్మము. హం ఇది మనకి, నాకు మంచి చెయ్యుగాక. హమ్ అనేది ఒక బీజం కూడా. హం బీజం, హకారం. అది మళ్ళీ సూర్య మంత్రం. హం హర, అది హల్లుకి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి మంత్రం. సూర్య బీజాల్లో హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రహ, అది సూర్య బీజాలు ఇవి. అంటే సూర్యశక్తి అద్భుతంగా నిక్షిప్తమై ఉంటుంది. దీనికి సంబంధించింది. ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఎక్కడుంది, మణి పద్మేహం ఎక్కడుంది అంటే, మణిలో పద్మం ఉంది, పద్మంలో మణి ఉంది. ఇది ఎక్కడుందంటే మన శరీరంలో మణిపూరక చక్రంలో ఉంది. మణిపూరకము, మణిపూరకము ఇది అద్భుతమైనటువంటి శక్తిని, నాభిని ఆధారంగా చేసుకుని వికసిస్తున్నటువంటి పద్మము. పద్మాలు వికసింపు చేయవాడు ఎవరు? పద్మనాభుడు. ఆయన పద్మాన్ని నాభిగా కలిగిన వాడు పద్మనాభుడు. పద్మాన్ని వికసింప చేయవాడు, కిరణం పడుతూనే వికసిస్తాయి. పద్మిని అంటే వికసన శక్తి కలిగినది. మరి పద్మేహము అంటే వికసన శక్తి ఎక్కడి నుంచి ఉంది, అక్కడ నుంచి ఉంది. ఇది ఆయనే ఇది సూర్యుడే మణిపూరకం. మణిపూరక చక్రానికి అధిపతి రంబీజన్ కలిగి ఉంటాడు, అగ్నితత్వంతో ఉంటాడు ఆయన. దీనికి అధిపతి, అధిష్టాన దైవము సూర్యుడే. ఇది అందులో ఉంది. దీనిలో ఉన్నటువంటి ఆ శక్తిని, మనలో మనకు తెలియకుండా నిగూఢంగా ఉన్నటువంటి శక్తులని బయటకు తీయటానికి ఉపయోగించే అద్భుతమైనటువంటి మంత్రం మణిపద్మేహం. అద్భుతం. ఇంత క్లియర్ గా చెప్తున్నారు, సూర్యుడితో ఎలా రిలేట్ అయిందో చెప్తున్నారు. అయితే కొంతమంది దీన్ని కొంచెం వక్రీకరిస్తూ, ఇది బౌద్ధ మతంలో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకొచ్చేసేసి సూర్యుడికి ఆపాదించి సూర్య మంత్రం అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి మీ ఆన్సర్ ఏమిటి? మీరు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి ఆపాదన అన్నారు. దుర్మార్గులు ఎలా అన్నారంటే అంటగట్టేశారు. అది అంటే సంస్కారానికి కుసంస్కారానికి ఉన్నటువంటి మధ్య తేడా ఆపాదన, అంటగట్టడం. దాని మీద అర్థం అవుతుంది వాళ్ళకున్నది. మీకు దాని వివరణ ఇస్తాను. ఇప్పుడు బౌద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అనుసరించినటువంటి మార్గాన్ని బౌద్ధ ధర్మం అన్నారు. ఎక్కడ జరిగింది ఇదంతా? ఇక్కడే భారతదేశంలో జరిగింది. భారతదేశం కర్మభూమి. ఓకే,
ఇక్కడ ఆయనలోంచి ఆయన ఏమి అంటే వేరే కంట్రీ ఇప్పుడు జీసస్ ఆయన ఏదైనా ఒక ప్రైజ్ ద లార్డ్ ఇలా ఇలా అంటుంటారు. ఇవి ఆయన దాని క్రియేటర్ ఏమో అయి ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఆయన అంటే గౌతమ బుద్ధుడు ఏది మాట్లాడినా ఏవి చెప్పినా తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ఏమిచ్చినాయి అప్పట్లో ఉన్నటువంటి వేదాలు. అవును, ముందే వేదాలు ఉన్నాయి కదా. వేదాలు ఆయన ఎంతో కొంత చదువుకుని అందులోంచి కొన్ని పదాల సమూహాన్ని తీసుకుని, లేకపోతే దీనికంటే మణిపద్మేహానికి ముందు వెనక కూడా ఇంకా మంత్రం వేదంలో ఉంటుంది. ఆయన సంపుటీకరణ చేసుకుని చిన్నగా తీసుకుని దాన్ని ఉపయోగించుకుని పట్టుకుని ధరించారు ఆయన. దీన్ని దేశాలకి ఆయన చెప్పారు, వ్యాప్తింపజేశారు. ఇది మనకి అంటే మణిపద్మేహానికి పద్మ సంభవుడు అనే ఒక దైవం కూడా ఉంది. పద్మ సంభవుడు అనే నెట్లో కొడితే వస్తుంది. తర్వాత బోధిధర్మ, వీళ్ళందరూ కూడా ఎవరు అంటే సూర్యోపాసకులు. వాళ్ళు ధరించిన వస్త్రం ఏంటి? కాషాయం. కాషాయం, అవును, కాషాయం. మీకు అంబేద్కర్ ఉన్నారు కదా, ఆయన కూడా సూర్యోపాసకుడే. పూర్వం భారతదేశం అంటే జ్ఞానంతో ఉండి దేని గురించి అయినా ప్రస్తావించి వివరణ ఇచ్చారంటే వాళ్ళందరూ కూడా సూర్య ఉపాసనలో తరించి ఆ అనుగ్రహంతో జ్ఞానంతో వాళ్ళ కీర్తిని ప్రపంచ దేశాలకి వ్యాప్తింప చేయగలిగారు. వాళ్ళందరూ సూర్యోపాసకులు. అంటే అక్కడ ఆయన గౌతమ బుద్ధుడు పట్టుకుని తరించినటువంటి మంత్రం మణిపద్మేహం. ఆయన దానికి ఆద్యుడు కాదు, ఆయనే కాదు. ఆ మంత్రం ఇందులోంచి ఆయన తీసుకున్నారు, వేదం నుంచి తీసుకుని దాన్ని ఆయన పట్టుకున్న వల్ల ఆయనకి మంచి మోక్షం వచ్చింది, ముక్తి వచ్చింది, సాధన చేశారు. ఆయన తెలివితేటలతో ప్రపంచ దేశాలు పర్యటించారు. దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రాన్ని పట్టుకుని ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన చాలా దేశాలు మణిపద్మేహ మంత్రంతో విరాజిల్లుతున్నాయి. మన భారతదేశంలో కైలాస మానస సరోవరం, టిబెట్ ఈ ప్రాంతాల్లో, నేపాల్ ఈ ప్రాంతాల్లో ఈ మంత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి అవన్నీ, ప్లెజెంట్ గా ఉంటుంది. అవి కూడా వస్తాయి కదా, ట్యాగ్స్ లాగా పెట్టుకొని. అక్కడ వాళ్ళు ఉపయోగించే రంగులు, ఎన్ని రంగులు ఉపయోగిస్తున్నారు? 7 రంగులు. 7 రంగులు ఉపయోగిస్తున్నారు. అది సూర్య సంకేతం కదా. మరి ఇది సూర్యుడిది కాదు అనడానికి మీరు ఒక ఆధారం చూపించండి. ఆయన దీనికి ప్రమాణం ఏదో చెప్పు ఉండాలిగా. ఇది బౌద్ధుడిది అంటున్నారు. బౌద్ధుడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది బౌద్ధత్వం? ఇప్పుడు నేను సూర్యతత్వంలో ఉన్నాను. నేనేమి దీనికి ఆద్యుడిని కాదు, నేను సూర్యుని పట్టుకున్నాను. మీకు శివుడు అంటే ఇష్టం, శివతత్వంతో ఉన్నారు. ఎక్కడ ఇవన్నీ అంటే ఇవన్నీ వేదంలో ఉన్నాయి. దీనికి ప్రమాణం ఏంటంటే వేదమే ప్రమాణం. వేదం ప్రమాణంగా ఏం చెప్పింది? శివుడు, పార్వతి అమ్మవారు, విష్ణువు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, సూర్యుడు, ఇవి అందులో ఉన్నాయి. అందుకని ఇవి వైదిక మతాలు అని ఆది శంకరాచార్య వారు చెప్పారు. మిగతావన్నీ అవైదికాలు. అవి వ్యక్తులు అంటే ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించి అంటే ఎవరో ఒక ప్రవక్త తనకు తోచినవి చెప్పేస్తే అది మంత్రం అవ్వదు. అది జీసస్ చెప్పినా అవ్వదు, గౌతమ బుద్ధుడు చెప్పినా అవ్వదు, ఎవరు చెప్పినా అది ఒక ప్రవక్తలు తయారు చేసుకున్నటువంటి సొంతం. దానికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు, ఎలాంటి శక్తులు ఉండవు. ఇది ఏదైతే ఇవ్వబడిందో దీన్ని వేదాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నతులు అవుతారు. మనం గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రపంచ దేశాలు తిరిగారు. మీరు జీసస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంతిమయాత్ర ఎలా జరిగింది? దుర్భరంగానే జరిగింది. ఆయన అంటే పూర్తిగా నేను ఆయన వక్రీకరించట్లేదు. ఆయన కూడా తెలుసుకుని ఆ మార్గాన్ని విడిచిపెట్టి హిమాలయాలు వచ్చి తపస్సు చేసి ఆయన చనిపోయారు. 30వ ఏట సిలువ వేయబడ్డారు, చనిపోయారు అని అంటారు. కానీ కాదు, ఆయన 83వ ఏట మనస్ఫూర్తిగా శరీరాన్ని, ఇచ్ఛామరణాన్ని నేను వెళ్ళిపోతున్నాను రేపు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఆయనే సిలువ వేసిన తర్వాత సిలువ దింపడం జరిగింది, సమాధిలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు అంటే నా అన్వేషణలో, సూర్య ఉపాసనలో నాకు దొరికినాయి. ఆయన అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి నేను రామేశ్వరం వెళ్ళినప్పుడు, పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో రామేశ్వరం వెళ్ళినప్పుడు నేను మీతో డిస్కస్ చేసిన గుర్తుందా? యేసుకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరణ జరుగుతుందమ్మా, చెప్తాము. కాశ్మీర్ లో ఆయన హిమాలయాల్లో తపస్సు చేసిన ప్రాంతం, ఆయన రాసిన తాళపత్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అంటే ఇది అద్భుతం అనమాట. అంటే ఆయన కూడా చివరిగా తెలుసుకున్నది ఏంటంటే నేను మ్లేచ్ఛ జాతిని ఉద్ధరింపడానికి జన్మ తీసుకున్నవాడును, నా తండ్రి అని చేతుల పైకి చూస్తూ పైన ఏం కనపడుతుంది? ఈ విశ్వాన్నంతటి నేను అనిపిస్తున్నటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. ఆయన వేడుకున్నాడు. ఆకాశంలో ఉన్నది ఏంటి? ఆయన ఆకాశం వైపు చేతులెత్తి నా తండ్రి నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తాడు. ఆయన అక్కడ ఉన్నది ఎవరు? పరమాత్మ తత్వమైనటువంటి సూర్య రూపమే. ఆయన ఆరాధించింది ఎవరిని? సూర్యుడిని. ఇంకొక కామెంట్ కూడా ఏంటంటే, నేను అడ్డబొట్టు, నిలువు బొట్టు 2 ఉన్నాయి కదా, ఇదంట క్రాస్ అంట. ఇది క్రాస్ అంటే
ఇంకా మీకన్నా కనిపిస్తుందమ్మా సిలువులాగా? ఏమి కనపట్లేదండి. అంటే అజ్ఞానంతో పాటు అంధకారం కూడా వచ్చింది మీకు. ఇది సిలువ. అది సిలువ అంట. సరే అలాగన్నా తీసుకుందామండి, ఇది సిలువే, దాన్ని క్రాస్ అంటారు. మీరు నెట్లో సన్ క్రాస్ అని కొడితే సిలువే వస్తుంది. అంటే దుష్ట శక్తులను దురమాడే శక్తి క్రాస్కుంది. అది సూర్య, మనకి వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి మొలలో ఒక కటోరి ఉంటుంది, సూర్య కటారి అంటారు దాన్ని, కత్తి, దాని పిడి సిలువలాగే ఉంటుంది. అది దుష్ట శక్తులని నిర్మూలిస్తుంది. ఒక మనం సమాధుల్లో పెట్టినప్పుడు పైన సిలువ పెడతారు, సిలువ అంటే సన్ క్రాస్, అది జీసస్ది క్రీస్తుది కాదు, అది సూర్యుడి శక్తి. అంటే ఆత్మలని, చెడు ఆత్మలని నిర్మూలించే శక్తి దానికి ఉంది. అంటే ఎంత మనం మణిపద్మేహం గురించి మాట్లాడుతూ ఇలా వెళ్ళిపోతాం, చాలా చెప్పాల్సి వస్తుంది. చాలా obvious గా నా రీసెర్చ్ సబ్జెక్ట్ అట్లాంటిది కదా. ఊరికే ద్వేషించుకుంటూ కూర్చుంటే మనకి నిజమైన అంటే సబ్జెక్ట్ తెలియదు. వాళ్ళని ద్వేషంతో అయినా నా వీడియోలో ఎంతో కొంత సమయం కేటాయించి ప్రతిదాన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు అంటే నాలో ఇంకొంచెం ఫైర్, మీకు ఆ క్లారిటీ ఇవ్వాలన్న తాపత్రయంతో మణిపద్మేహం గురించి నేర్చుకుంటున్నారు. వివరించాలి. వెతుకుతాను, Help ఇంకెక్కడో అవుతుంది. దొరుకుతాయి. మీరు చేస్తున్నటువంటి సహాయానికి కృతజ్ఞతలు, ధన్యుడు. పొగిడితే అక్కడే ఉండిపోతాం. డెఫినెట్ గా నేను గొప్పనే అయిపోయింది, ఇంకేం చెప్పట్లేదు అనుకుంటాం. అనుకుంటా. మీలాంటి వాళ్ళు ఉండాలి, ఉండాలి. ఉంటేనే ఆ. మమ్మల్ని మేము ఉద్ధరింప చేసుకోగలం. నేను ఏదో దాంట్లో ఒక చిన్న ఉచ్చారణ పొరపాటుగా పడింది, త్వజించడం, త్యజించడం. త్యజించడం. ఓకే, నేను దాన్ని సరి చేసుకుంటాను. మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు దానికి కూడా. ఇలా అంటే మనం మణిపద్మేహం 100% సూర్యశక్తి. Right. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏదైనా, అది ఏదైనా. టు జెడ్. దానికి ఇంకొక ఇదేంటంటే నాభి మణిపూరకం. ఇది మణిపూరకాన్ని జాగృత పరుస్తుంది. అరుగుదల వ్యవస్థ పాడైతే అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపు మంట, కడుపులో మంట. కడుపులో మంట వస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అరుగుదల దెబ్బతింటుంది. కడుపు మంట ఎదుటివాడు ఎదుగుదలను చూసి ఏడ్చే స్థితిలో ఉన్నవాడికి, తద్వారా నేను ఎదుగుతున్నాను అనే ఇదిని నా మీద దృష్టి పెట్టడం వల్ల నీ ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడు ఇది తప్పుతుంది, ఇది కరెక్ట్ కాదు, ముందు నీది నువ్వు చూసుకో. తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరని మనకి వేమన శతకాల్లో చెప్తూ ఉంటుంది. నీ దృష్టి నీ మీద ఫోకస్ చేయి, నువ్వు ఎదుగుతావు అని చెప్పడానికి ఇది, ఈ మంత్రం అద్భుతంగా నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. సూర్యశక్తి కాబట్టి జ్ఞానాన్ని ఇస్తుంది, అరుగుదలను మెరుగుపరుస్తుంది, ఆరోగ్యవంతుని చేస్తుంది. ఎలా చదువుకోమంటారు మరి? ఇది మనకి మణిపద్మేహానికి మామూలుగా హమ్మింగ్ అయితే ఓం మణి పద్మేహం, ఓం మణి పద్మేహం, ఇలా హమ్మింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హిమాలయాల్లో, ఆ నైనిటాల్, ఈ నేపాల్, ఈ ప్రాంతాల్లో ఆ ఉన్నటువంటి ఆ వాతావరణంలో గమనం చేస్తున్నట్టు ఉంటుంది. అలా మనం దీన్ని హమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక దీన్ని జపం చేయాలి అనుకున్నప్పుడు ఓంకారం ఎలాగ ఉంది కాబట్టి నమః చివరిలో ఓం నమఃకి మధ్యలో మంత్రాన్ని మణిపద్మేహం అనే దాన్ని ఉంచుకొని ఓం మణిపద్మాయ నమః, ఓం మణిపద్మాయ నమః, ఓం మణిపద్మాయ నమః, ఇలా మనం జపం కూడా చేసుకోవచ్చు. 108 అదే 108 మనం ప్రమాణంగా పెట్టుకున్నాం, మీ ఓపిక. అది 150, 200, 1008 అనేది మీ ఓపిక. మాలలు 1 మాల, 2 మాల, 3 మాల, 10 మాలల అవసరాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు, ఫాస్ట్ గానే చేసుకోవచ్చు. అయితే అశౌచంలో ఉన్నప్పుడు, అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా హమ్మింగ్ లాగైతే చేసుకోవచ్చు కదా. అది దాన్ని ఆపలేమమ్మా. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలను విసర్జింప చేస్తుంది. ఆ సమయంలో మీకు ఆర్తవం జరుగుతూ ఉంటుంది, మలినమైనటువంటి రక్తం విసర్జింపబడుతుంది. ఈ మంత్రం ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే ఉష్ణం పెరిగి ఇంకొంచెం ఎక్కువగా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వద్దు. అలాగే కోపంలోను, దుఃఖంలోనూ ఉన్నప్పుడు ఈ మంత్రం మీకు ఆ ఉష్ణాన్ని ఇస్తుంది, కాబట్టి ప్రశాంతతనివ్వదు. అందుకని ఆ మూడ్లోంచి బయటకు వచ్చి మనం ఏదైతే మన స్థితిలో ఉంటామో ఆ స్థితిలో, సుప్త చేతనావస్థ స్థితిలో, నిర్మలమైనటువంటి స్థితిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మంత్రాన్ని చేసుకుంటే అది మనకి మరింత శక్తిని ఇస్తుంది. దుఃఖంగా ఉన్నప్పుడు చేస్తే దుఃఖం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే మంత్రం మంచిది, దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే దుఃఖపడాల్సిన స్థితికి వెళ్లకుండా చేసేస్తుంది. రైట్. దుఃఖంలో మాత్రం చేయొద్దు అని అంటున్నారు. రైట్ సార్. మణిపద్మేహం గురించి అనేక వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, అయితే బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి. ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎంత ఉత్సుకత ఉన్నారో మీరు తెలుసుకోవాలనేది మాకు కూడా అర్థమవుతుంది, కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ ఒకటి ఏంటంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ బ్రాహ్మణత్వం అంటే మంచిని పంచువాడు బ్రాహ్మణుడు, పురోహితుడు, పురమునకు హితము చేయువాడు. మనకి దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపం సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే.
నేను ఒక సమిధను అవుతానంటే నేను ఒక దీపం అవుతాను నా వెలుతురులో, అంటే నేను నా ఆజ్యముతో ప్రపంచానికి వెలుగులు చూపిస్తాను అని ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు దీన్ని 10 మందికి చెప్పాలి, చెప్పకపోతే తప్పు. ఇక్కడ బ్రాహ్మణుడు ఎలా అంటారు అంటే, వేదం నేర్చుకునేవాడు తెలుసుకునేవాడు బ్రాహ్మణుడు, వేదాన్ని తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెప్పేవాడు బ్రాహ్మణుడు. అంటే వేదం ఒకటి నేర్చుకున్నవాడు బ్రాహ్మణుడు అయిపోతాడు అవడు, దాన్ని మరీ చెప్పాలి, 10 మందికి చెప్పాలి. అందుకని చాలా మంది నేర్చుకున్న తర్వాత పాఠశాల వదిలి బయటకు వచ్చి పిల్లల్ని దగ్గర పెట్టుకుని వేదం నేర్పిస్తూ ఉంటారు. అలాగే యజ్ఞం చేయువాడు బ్రాహ్మణుడు, యజ్ఞం చేయించువాడు బ్రాహ్మణుడు. నేను నా అభ్యున్నతి కోసం యజ్ఞం చేసుకుంటూ స్వార్థంతో ఇంట్లో చేసుకుంటే నేను బ్రాహ్మణుడిని కాదు, బయట యజ్ఞాలు కూడా చేయించాలి. అలాగే దానము స్వీకరించేవాడు బ్రాహ్మణుడు, అంటే మీ కర్మల్ని తీసుకోవాలి, స్వీకరించాలి. అలాగే 10 మందికి దానం చేయాలి. ఈ 3 చేసేవాడిని స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణుడుగా పరిగణలోకి తీసుకోవాలి. జంధ్యం వేసుకున్నంత మాత్రాన, ఉపనయన సంస్కారం జరిగినంత మాత్రాన బ్రాహ్మణులు అవ్వరు. అంటే చాలా మంది నీచంగా మాట్లాడుతున్నారు, బ్రాహ్మణుల గురించి అలా చేస్తారు ఇలా చేస్తారు. అది కాదు. బ్రాహ్మణత్వం ఎప్పుడు వస్తుందంటే ఈ 3 చేసిన వాడికి బ్రాహ్మణత్వం వస్తే వాళ్ళు తప్పులు చేయరు. తప్పులు చేస్తున్నారంటే వాళ్ళు ఒక కుల ధర్మంలో ఉన్నారు, ఒక సంస్కారం చేయబడింది అంతే. ఎప్పుడైతే వేదం నేర్చుకున్నాడో బ్రాహ్మణులు ఉత్తములు అవుతారు, బ్రాహ్మణత్వంతో మిగిలిపోరు. అందుకని ఇవి చేసేవాళ్ళు బ్రాహ్మణులు. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చా అంటే 100% అందరూ చేయొచ్చు. శూద్రులుగా ఎవరు పుట్టుకతో అందరూ శూద్రులే. ఈ 3 చేసేవాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. తన కుటుంబాన్ని రక్షించుకున్న వాళ్ళు క్షత్రియులు అవుతారు. తన కుటుంబం కోసం తను నేర్చుకున్న విద్యను ఇచ్చి ఏదైనా పొందేవాడు, లాభాపేక్షను పొందేవాడు వైశ్యుడు అవుతాడు. ఇవి చేతకాక వీడియోలు చూస్తూ నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు శూద్రులు. రైట్, అద్భుతం సార్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరి మణిపద్మయానికి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రైట్ సార్, ఇంకా బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. 9 నెలల గ్యాప్ వచ్చింది కదా, చేస్తున్నాయి సార్, ఆగట్లేదు. నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మి.